ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. వాస్తవానికి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఓవర్ వెయిట్, ఊబకాయం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మెటబాలిక్ డిజీజెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వీటిల్లో డయాబెటీస్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. అన్ఫార్చునేట్లీ ఆ నంబర్ 1 పొజిషన్ త్రూఅవుట్ ద వరల్డ్ మనకే వచ్చింది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇన్ జనరల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది, ఊబకాయం అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు ఎక్కువ శాతం ఇన్యాక్టివ్ ఫేజ్లో ఎక్కువగా గడుపుతున్నారు. అంటే స్మార్ట్ ఫోన్ యూసేజ్, రిమోట్ యూసేజ్, లాంగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీపింగ్, లాంగ్ పీరియడ్స్ ఆఫ్ నైట్ అవేకింగ్, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఇది మన బాడీ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గించేస్తుంది. ఆ కారణంగా ఊబకాయం అనేది పెరుగుతుంది. ఆ ఊబకాయం పెరిగినప్పుడు ఊబకాయం పెరిగినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి కాబట్టి, అండ్ దీనికి సింక్రనీగా వీళ్ళకి యాక్టివిటీ లేదు, ఫ్యాట్ పెరుగుతూ ఉంది, మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంది, కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ ఎక్కువగా ఉంటున్నాయి, కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా ఉంటున్నాయి, కన్జంప్షన్ ఆఫ్ షుగర్ అండ్ సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ యాడ్ అవుతూ పోతే ఇవన్నిటికీ దారి తీసేది డయాబెటీస్. సో ఇవే కాకుండా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ వస్తుందని గమనించారు శాస్త్రపరంగా. సో సైకాలజీ ఆఫ్ ద చిల్డ్రన్ కూడా మారుతూ వస్తుంది. కాబట్టి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ అనేది ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం. సో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ రాకముందే ఎర్లీగా డిటెక్ట్ చేయడం, అంటే ఈ ఫేజ్లో వెళ్తున్నారు అన్నప్పుడు కంప్లీట్లీ రివర్సిబుల్ చేసే ఫేజ్ కాబట్టి, ఈ ఫేజ్లో మనం చేయాల్సిన జీవక్రియలు ఏవైతే ఉన్నాయో, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, డైలీ లైఫ్ స్టైల్లో ఏవైతే జరగాలో ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి ఈజీగా ఈ డయాబెటీస్ని యంగ్స్టర్స్లో ప్రివెంట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ లేయడం, ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం అనేది చీఫ్ కాంపనెంట్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్లో చాలా ముఖ్యంగా ఇది గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ యూసేజ్ ఆఫ్ గ్యాజెటరీ తగ్గించాలి, అండ్ కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ డెఫినెట్గా తగ్గిస్తూ న్యాచురల్గా వచ్చే ఫుడ్స్ని లైక్ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి తిన్నందువల్ల మనకి దీర్ఘకాలంలో డయాబెటీస్ రాకుండా, ఊబకాయం రాకుండా మనం కాపాడుకోవచ్చు.